హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపే వినాయక చవితి కదండి. అందరూ తేలిగ్గా పూజ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. మన హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా మనం ముందుగా గణపతిని అయితే పూజిస్తామండి. తర్వాతే మనం మిగిలిన కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాము. భాషా భేదాలు లేకుండా మనమందరం చేసుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటండి. ఈ రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం ఆచరించి మంచి వస్త్రాలను ధరించి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలండి. నేను పూజ ఎలా చేసుకోవాలో సింపుల్గా నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. వినాయక పూజకు కావాల్సిన కొన్ని సామాన్లు అయితే ఉన్నాయండి. అవన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. అవి ఏంటంటే వినాయక ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, దీపారాధన, వత్తులు, 21 రకాల పత్రి, ఉద్దరిని, నైవేద్యాలు, కొబ్బరికాయలు, ఉండ్రాళ్ళు అన్నీ ఇలా సిద్ధం చేసుకొని మనం అయితే పూజను ప్రారంభించుకోవాలండి. ఎందుకంటే పూజలో కూర్చున్న తర్వాత లెగకూడదని అంటారు. పూజకు ముందే ఇవన్నీ రెడీగా పెట్టుకొని మన దగ్గర అయితే పెట్టుకొని మనం పూజనైతే ప్రారంభించాలండి. ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యమైనా ప్రారంభించే ముందు మనం పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకొని ఆ పసుపు గణపతిని పూజించాలండి. మనం ఇప్పుడు కూడా ముందుగా పసుపుతో గణపతిని అయితే చేసుకొని ఆ తమలపాకు మీద ఆ గణపతిని పెట్టి మనం పూజ అయితే చేసుకోవాలండి. ఆ గణపతికి ఏంటంటే దీపం నైవేద్యం అనేది సమర్పించాలి. గణపతి మీద పసుపు, కుంకుమ, అక్షింతలను చల్లుకొని దీపం నైవేద్యం అని సమర్పించి మనం ఈ పూజనైతే ప్రారంభించాలండి. ఏంటంటే మనం పసుపు గణపతి చేసుకొని దీపారాధనకు కావాల్సిన అన్ని సిద్ధం చేసుకొని ఇంకా మనం ఈ పూజను అయితే ప్రారంభించాలండి. ముందుగా ఇది ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఈ పూజనైతే చేయాలండి. ఒక పీట వేసుకొని ఆ పీట పైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన పసుపు, కుంకుమ బొట్లు అనేది పెట్టేసి వాటిపైన ఒక వైట్ క్లాత్ అనేది వేసుకొని తర్వాత వాటిపైన ఒక 3 గుప్పెల బియ్యం అనేది వేసుకొని మనం వినాయకుడు ప్రతిమ తెచ్చుకుంటాం కదండి, ఆ ప్రతిమని పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం పూజనైతే ప్రారంభించాలి. మన పసుపుతో చేసిన గణపతిని కూడా పూజలో పెట్టుకొని చక్కగా పూలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. తర్వాత పాలవెల్లికి పసుపు కుంకుమలతో బొట్లు అనేది పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడి తీస్తా కట్టాలండి. వాటికి 4 వైపులా మొక్కజొన్న పొత్తులతో మళ్ళీ మన పళ్ళు తెచ్చుకుంటాం కండి, ఆ పళ్ళతో చక్కగా అలంకరణ అనేది చేయాలండి. ఈ పాలవెల్లి అనేది కొత్తది తెచ్చుకోవాలా ప్రతి సంవత్సరం అని చాలామందికి సందేహాలు అయితే ఉంటుందండి. కొత్తది తెచ్చుకోవడం అవసరం లేదండి. మీ దగ్గర ఒకసారి ఉంటుంది కదండి, అది మీ దగ్గరే ఉంటే మళ్ళీ వాటిని శుభ్రంగా కడిగి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని మళ్ళీ పూజలు అయితే వాడొచ్చండి. కొంతమంది వినాయక చవితి రోజు కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుందండి. ఒకవేళ మీకు ఆనవాయితీ ఉంటే కలశం అనేది పెట్టుకోండి. లేకపోతే మనం నార్మల్గా పూజ చేసుకున్నట్టు గణపతికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఆ గణపతి దగ్గర మనకి విద్యకి సంబంధించిన అన్నీ ఆ పూజలు అయితే పెట్టుకోవచ్చండి. మనకు ముఖ్యమైన వస్తువులు ఉంటాయి కదండి, మనకు ఉపయోగపడేవి అంటే చదువుకునేవి, ఇవన్నీ గణపతి దగ్గర గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ పూజల దగ్గర అయితే పెట్టుకోవాలండి. పక్కన ముందుగా పసుపుతో చేసిన గణపతికి పూజ అయితే చేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు అని సమర్పించాలండి స్వామివారి మీద. తర్వాత మనం విగ్రహం పెట్టుకుంటాం కదండి, విగ్రహానికి ఏంటంటే మన దగ్గర పూలతో పుష్పాలు, అక్షింతలు, మనం పత్రి ఉంటుంది కదండి, వినాయకుడికి 21 రకాల పత్రి ఉంటుంది. ఈ పత్రితో మనం గణపతి అష్టోత్తరం చదువుతా స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీకు అష్టోత్తరం అవి చదవలేని వాళ్ళు ఉంటే ఓం గం గణపతే నమః అంటూ కూడా మనం ఈ పూజ అయితే చేసుకోవాలండి. లేదా ఇది కూడా చదవలేము అనుకోని ఆ అక్షింతలు, ఆ పూలు, ఆ పత్రి అనేది స్వామివారి పాదాల దగ్గర పెడతాం, పూజ అయితే చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత మన వినాయక వ్రత కథనైతే చదువుకోవాలని చేతుల్లో అక్షింతలు పట్టుకొని వినాయక వ్రత కథనైతే ప్రారంభించాలండి. ఈ కథ చదివిన తర్వాత స్వామివారికి నైవేద్యము
కొబ్బరికాయ సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి చివరిగా. ఈ విధంగా మనకి వినాయక చవితి పూజ అనేది పూర్తవుతుంది. వినాయకుడి చవితి రోజు ఖచ్చితంగా వినాయక వ్రత కథ చదవడం కానీ వినడం కానీ చేయాలండి. ఇలా మనం సింపుల్గా స్వామివారికి చక్కగా అలంకరణ తెచ్చుకున్న పత్రికతో తెచ్చుకున్న వస్తువులతో చక్కగా అలంకరణ చేసుకొని ఇలా సింపుల్గా మనం పూజ అయితే చేసుకోవచ్చండి. మనం సింపుల్గా ఆ గణనాథునికి పూజ అనేది చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఏందా చాలా సింపుల్గా చెప్పేశాను అని చాలామంది అయితే అనుకుంటూ ఉండొచ్చండి. ఎందుకంటే చాలామందికి షోడోపచార పూజ చేయడం రాదండి. ఎందుకంటే ఆ మంత్రాలు చదవలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వారి కోసం ఏంటంటే ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు అనేది నేను వీడియో అయితే చేశానండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.